ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఈరోజు మల్చింగ్ సబ్సిడీ చదరపు కిలోమీటర్కి 5 రూపాయలు ఇస్తున్నాం. వ్యక్తిగత ఫామ్ పాండ్స్ 90,000 ఇస్తున్నాం. ఇవన్నీ కూడా జీరాంజీ కింద మనం శాంక్షన్ చేస్తున్నాం. కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ కానీ క్రియేట్ చేసుకుంటే 24 లక్షలు ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఈరోజు ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకుపోవాలి అనేది ఆలోచించినప్పుడు మైక్రో ఇరిగేషన్ కూడా ఎక్కడైతే పండ్ల తోటలు ఉంటే ఇస్తున్నాం. మొన్నటి నుంచి రైతన్న మీకోసం యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఇందులో స్థానిక ఆర్ఎస్కే అసిస్టెంట్తో పాటు ప్రకృతి సేద్యానికి సంబంధించిన వ్యక్తులందరూ సిఆర్పి, పిఏసిఎస్ చైర్మన్, వాటర్ యూజర్ అసోసియేషన్ చైర్మన్ మెంబర్స్, మార్కెట్ కమిటీ మెంబర్ని, చైర్మన్ని అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం. ఆగస్టు 7 నుంచి యాక్షన్ కమిటీలు రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఫస్ట్ 1 వీక్ సమస్య నిర్ధారణ, సలహాలు, 2 నుంచి 9 వారాలు పరిష్కారానికి అమలు. ఇప్పటికే రైతుల నుంచి 1,89,65,000 వచ్చాయి. ఎస్ఎంఎస్లు పంపించే పరిస్థితికి వచ్చాం. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. క్రైసిస్ ఉందని క్రైసిస్ని గాలి కుదిరి పెడితే సమస్య జటిలం అవుతుంది, సఫరింగ్ పెరుగుతుంది. క్రైసిస్ వచ్చినప్పుడు మేము చెప్పే విధానానికి అదనంగా మీరు అక్కడ కొన్ని విషయాలు చేసి అవి కూడా మీరు మాకు చెప్పగలిగితే ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. పూర్తిగా సఫరింగ్ తగ్గించలేము. ఇది నేచర్లో వచ్చిన సమస్య అంతా సులభంగా అధిగమించలేము. కానీ కొంతవరకు మనందరం సమిష్టిగా పనిచేస్తే సఫరింగ్ తగ్గించే అవకాశం వస్తుంది. ఉదాహరణకు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మనకు 5,50,000 కోట్ల రూపాయలు మనకు జిఎస్టిపి అగ్రికల్చర్ నుంచి వస్తుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ దీంట్లో ప్రధానంగా 1,80,000 కోట్ల రూపాయల దగ్గర ఒక్క లైవ్ స్టాక్లో వస్తుంది. డైరీ, పౌల్ట్రీ, మీట్ వీటిలో. రెండోది మీరు చూసినప్పుడు 1,50,000 కోట్లు, 40,000 కోట్ల రూపాయల దగ్గర అక్వాకల్చర్లో వస్తుంది. దానికంటే ఎక్కువ 1,70,000 కోట్ల రూపాయల దగ్గర హార్టికల్చర్లో వస్తుంది. టోటల్ అగ్రికల్చర్లో ఒక 55,000 కోట్లు వస్తుంది. 55,000 కోట్లు తక్కువ వచ్చినా ఎక్కువ మంది ఆధారపడినటువంటి వ్యవసాయం. దీనివల్ల సఫరింగ్ డెఫినెట్గా మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులకు అందరికీ వస్తాయి. ఆ మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులకి మెరుగైన విధానం ప్రకృతి సేద్యం, పిఎండిఎస్. ఇది ఒక మంత్రం. నేను ఒకటేసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇది చాలామంది నమ్మడం లేదు. నేను 5-6 ఏళ్ళ నుంచి నేను చెప్తున్నాను. ఈరోజు ఈ సంవత్సరం భారతదేశానికే ఒక ప్రత్యామ్నాయ విధానం. ఇలాంటి వర్షాభావం ఉన్న సందర్భంలో కూడా లైవ్లీహుడ్ క్రియేట్ చేయగలుగుతామంటే అది ఒకే ఒక మార్గం, ప్రకృతి సేద్యం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నాయకత్వం ఇవ్వండి, ప్రతి ఒక్క మంత్రి సమీక్ష చేయండి. ఈ సంవత్సరం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేస్తే ఇది దేశానికే ఆదర్శం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరందరూ కూడా ఈ ఇష్యూస్ ఒక్కసారి చెప్తే అర్థం కాదు, పదే చెప్పాలి. పంటల బీమా చాలా వరకు పెరిగింది. ఆర్థిక రక్షణ ఉండాలంటే అందరూ కూడా పంటల బీమా కట్టాలి. దానికోసం గడిచిన ప్రభుత్వం డబ్బులు కట్టకపోతే మనం ఆ డబ్బులు కూడా కట్టి రెన్యూ చేశాం. ఇప్పుడు ఆగస్టు 31 వరకు కేంద్రం కూడా ఒప్పుకున్నారు. ఆ ప్రతిపాదన ఇచ్చాం. ఇంకా 15 రోజులు విండో కూడా ఇచ్చారు. ఈ 15 రోజుల్లో రైతులందరూ కూడా ఏ పంట వేసినా రిస్క్ ఉంటే మాత్రం 100% బీమా చేసుకోగలిగితే అది సెక్యూరిటీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే బీమాలో కూడా దిశ పోయిన సంవత్సరం 19,50,000 చేశాం. ఈ సంవత్సరం దరఖాస్తులు ఈ సంవత్సరం 35,17,000 వచ్చాయి. 80% పెరిగాయి. నాన్ లోని నమోదు పోయిన సంవత్సరం 20 లక్షలు ఉంటే ఈసారి 2 లక్షలు ఉంటే ఈసారి 20,35,000 వచ్చింది. అంటే 10 times పెరిగింది. అవేర్నెస్ పెరిగింది. మీరు నాయకత్వం ఇస్తే 100% స్టాచ్యురేషన్కి వెళ్తారు. బీమా పరిధిలో విస్తీర్ణం
పోయినసారి 7,83,000 హెక్టార్లు ఉంటే ఈసారి 15,17,000 హెక్టార్లు పెరిగింది. అంటే దగ్గర 94% పెరిగింది. మొత్తం బీమా మొత్తం కూడా 13,983 కోట్లు మనం బీమా చేయగలిగాం. దేశంలోనే 5వ స్థానంలో బీమాలో ఉండడం మనందరికీ గర్వకారణమని కూడా మీకు తెలియజేస్తున్నాం. అయితే దీన్ని స్టాచ్యురేషన్కి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ మార్కెట్ మద్దతు ధరల స్థిరీకరణ కోసం కూడా పనిచేస్తున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే పోయిన సంవత్సరం మనం 428 కోట్లు కేటాయించి 342 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం 500 కోట్లు కేటాయించి ఇప్పటికే ఎక్కడికక్కడ డబ్బులు కూడా రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇందులో మనం చూస్తే ఒక పక్క టమాటో, ఇంకొక పక్కన సిసిఐ ద్వారా కాటన్ కొనిచ్చడం, నిన్నే టొబాకో. ఇది మేజర్ క్రైసిస్ వస్తే ఈ టొబాకో విషయంలో దగ్గర 50,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. ఇంకొక పక్క కేజీకి 10 రూపాయల చొప్పున, క్వింటాలకు 1000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చాం. ఒక్క టొబాకోకి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 50,000 రూపాయలు కేంద్రం రుణాలుగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి 3 years తర్వాత రీపేమెంట్ పెట్టాం. ఆ విధంగా వారికి కూడా హెల్ప్ చేశాం. ఇంకొక పక్క ఈరోజు మామిడి 190 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. కోకో ఒక 7 కోట్లు ఇచ్చాం. ఉల్లి 18 కోట్లు ఇచ్చాం. ఉల్లి ధర పరిహారానికి 125 కోట్లు ఇచ్చాం. ఈ విధంగా మొత్తం మీరు చూస్తే 5,03,412 మెట్రిక్ టన్నులకు గాను 342 కోట్లు, 94,338 మంది రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్లో సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. ఈ సంవత్సరం నేను ముందే చెప్పాను,